డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్నందించే స్వీయ శోధన సాధనం. సో, మనం రీఇన్కార్నేషన్ గురించి స్టడీ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఎ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఫేజ్ ఫ్రమ్ బర్త్ టు డెత్. సామాన్యంగా లైఫ్ అనంగానే అందరికి బర్త్ టు డెత్ మాత్రమే లైఫ్ అనుకుంటారు. ఎందుకంటే మనిషి పుట్టంగానే పుట్టాడు లైఫ్ కొత్త లైఫ్ వచ్చింది ఈ ప్రపంచంలోకి అంటారు. పోంగానే లైఫ్ పోయింది అంటారు. కానీ ఇది ఎంటైర్ ప్రాసెస్‌లో ఒక చిన్న సైకిల్‌లో చిన్న ఫేజ్ మాత్రమే. రీఇన్కార్నేషన్ ఫేజ్ ఆఫ్ సైకిల్. ఈ ట్రాజెక్టరీ ఉందే, ఈ సైక్లిక్ నేచర్ ఒక ట్రాజెక్టరీ. ఇది డైరెక్ట్ దేనితో చేయబడుతూ ఉంటుంది? రిజల్టెంట్ ఇంటెన్సిటీతో ట్రాజెక్టరీ డైరెక్ట్ చేయబడుతుంది. ఎందుకంటే బర్త్‌తో పాటు కొంత రిజల్టెంట్ ఇంటెన్సిటీతో మనిషి పుడతాడు. సో, టోటల్ డెత్ దాకా ఆ రిజల్టెంట్ ఇంటెన్సిటీని అక్యుములేట్ చేసుకుంటూ ఉంటాడు. అది డిసైడ్ చేస్తుంది ఫర్దర్ ప్రాసెస్‌ని. డెత్ తర్వాత జరిగే ప్రాసెస్‌ని డిస్కారినేషన్ అంటారు. అదే బర్త్‌కి బిఫోర్ జరిగే ప్రాసెస్‌ని ఇన్‌కారినేషన్ అంటారు. ఈ రెండిటిని మనం ఆల్రెడీ ఆ! స్టడీ చేస్తూ వస్తున్నాం. అంతకుముందు బర్త్ గురించి ఒక ప్రాసెస్ అంతా కూడా మనం బర్త్ ముందు ఇన్‌కార్నేషన్ ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది? ఎలా అవుతుంది? అనేది తెలుసుకున్నాము. అలాగే డెత్‌లో డిస్కారినేషన్ ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది? ఎలా అవుతుంది? అనే విషయం తెలుసుకున్నాం. ఈ బర్త్ టు డెత్ అనేది నోన్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ఫిజికల్ బాడీతో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతావు అది. అందుకని ఇది ప్రాసెస్ ఆఫ్ అవేర్‌నెస్ అని చెప్పొచ్చు. నీకు అవేర్‌నెస్‌లో ఉండే ప్రాసెస్. ఇన్‌ఫాక్ట్ ఈ బర్త్ టు డెత్‌లో నువ్వు ఎంత అవేర్‌నెస్‌తో ఉన్నావు అనేదే డిసైడ్ చేస్తూ ఉంటుంది. నీ యొక్క రిజల్టెంట్ ఇంటెన్సిటీని. అందుకని అవేర్‌నెస్‌ని పెంచుకోవటం అనేది చాలా ప్రధానమైన ప్రాసెస్. ఇది మాట ఇంపార్టెంట్ అన్నమాట. నీ యొక్క బాడీ అండ్ మైండ్ అనే 2 పనిముట్లను వాడుకొని, నీ యొక్క అవేర్‌నెస్ ఎనర్జీని ఎంతవరకు పెంచుకుంటావు. ఎందుకంటే ఈ అవేర్‌నెస్ ఎనర్జీయే ప్రాణతో యాడ్ అయితే ఓజస్ ఫార్మ్ అవుతుంది. దానికి మళ్ళా అవేర్‌నెస్ యాడ్ అయితే ఇప్పుడు నీకు ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఏర్పడుతుంది. ఈ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది టెంప్లేట్ ఫార్మ్ చేస్తుంది. ఎలాంటి యాజిల్ బాడీ కావాలి, ఎలాంటి ఫిజికల్ బాడీ కావాలి, ఎలాంటి యాస్ట్రల్ బాడీ కావాలి అనేది దాంతో తయారవుతుంది. దాని ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంటుంది. అందుకని ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ క్రాస్ అవ్వచ్చు, ఫైనైట్ అవ్వచ్చు, ఫైన్ అవ్ ఫైన్ కా వ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అవ్వచ్చు లేదా సటిల్ అవ్వచ్చు. ఈ డిస్కార్నేషన్ అండ్ ఇన్కార్నేషన్ ప్రాసెస్ అనేది నాట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ బై ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీతో ఎక్స్‌పీరియన్స్ అయ్యే ప్రాసెస్ కాదు. ఎందుకంటే ఫిజికల్ బాడీ డెత్ తర్వాత డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఫిజికల్ బాడీ ఏ అణుఘటకాలతో ఏర్పడిందో, ఆ అణుఘటకాలుగా విడిపోతోంది మొత్తం అంతా. వాతావరణంలో కలిసిపోతోంది. నువ్వు ఏ పద్ధతిలో దాన్ని డిస్పోజ్ చేసినా జరిగేది అల్టిమేట్‌గా వాతావరణంలో దాని అణుఘటకాలుగా విడిపోవటమే. అయితే ఈ ఇన్‌కార్నేషన్ ప్రాసెస్‌కి మధ్యలో ఏమవుతుంది? దీని మీద డాక్టర్ మైఖేల్ న్యూటన్ అనే అతను చాలా మంచి వర్క్ చేశాడు. చాలా కేస్ స్టడీస్ చేశాడు. అతను డాక్టరు అండ్ న్యూరో సైకియాట్రిస్ట్. ఆహ్, ఆఫ్టర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్, నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ వీటి మీద వర్క్ చేశాడు. అలాగే హిప్నోటిక్ ప్రాసెస్ చేసి మనుషుల్ని ఆహ్, బ్యాక్వర్డ్ తీసుకెళ్తూ బిఫోర్ బర్త్, ఆఫ్టర్ డెత్ ఏమైంది అనే దాని గురించి గ్రంథస్థం చేశాడు. అందరి ఎక్స్‌పీరియన్స్‌లని క్రోడీకరించి ఓవరాల్‌గా ఒక చిన్న ఫ్లో చార్ట్ లాంటిది కూడా తయారు చేశాడు. ఇవన్నీ మీకు 'జర్నీ ఆఫ్ ద సోల్స్' లేదా 'డెస్టినీ ఆఫ్ ద సోల్' అనే పుస్తకాల్లో దొరుకుతాయి. ఆయన రాసిన పుస్తకాలు. 'చెల్లి ఈజ్ వర్కింగ్' ఈ మ్యాటర్ మీద ఇంకా ఆయన వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడైనా అవైలబుల్ ఉంటే చదవండి. సో, ఈ డిస్కార్నేషను, ఇన్కార్నేషను అండ్ ఈ రెండిటి మధ్య జరిగే ప్రాసెస్ అంతా ఉందే, ఇదంతా నాట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వదు మనకి. ఫిజికల్ బాడీ లేదు కాబట్టి. అంతా అన్‌అవేర్ ప్రాసెస్.
అన్‌అవేర్ అయిందల్లా లేదు అనుకుంటే, నాకు తెలియంది లేదు. నేను ఎక్స్‌పీరియన్స్ కాలేదు కాబట్టి లేదు. ఎక్స్‌పీరియన్స్ అయితేనే నమ్ముతాను. అనే దగ్గర అసలు ఆ ఆ క్వెషన్‌లోనే, ఆ యాటిట్యూడ్‌లోనే లోపం కనబడుతుంది మనకి. ఇక్కడ ఎక్స్‌పీరియన్సు అవ్వటానికి కావాల్సిన టూల్స్ ఉన్నాయా? నీకున్న టూల్సు ఆ ఎక్స్‌పీరియన్స్ అయ్యే అవకాశం ఉందా? సో, నీ టూల్స్‌లో ఏవి అవి ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, రైట్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో, ఇక ఇన్‌కార్డినేషన్ ప్రాసెస్ తీసుకుంటే దీంట్లో క్రూషియల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమిటయ్యా అంటే ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్. గ్రాస్ అవ్వచ్చు, ఫైన్ అవ్వచ్చు, సబ్టిల్ అవ్వచ్చు. అండ్ వాసన. వాసన అంటే ఏమిటి? నువ్వు బర్త్ నుండి డెత్ దాకా ఏవైతే వాసనాస్ డెవలప్ చేసుకున్నావో ఆల్రెడీ ఎ సెట్ ఆఫ్ వాసనాస్‌తో నువ్వు జన్మిస్తావు. కానీ తర్వాత నువ్వు ప్రాసెస్‌లో కొన్ని వాసనాస్ డెవలప్ చేసుకుంటావు. వాటి ద్వారానే నీ యొక్క లైఫ్ ప్రాసెస్ నడుస్తుంటుంది. నీ టెండెన్సీస్, ఇంక్లినేషన్స్ అవే డిసైడ్ చేస్తుంటాయి. అవి నీకు మెమరీలో థాట్ ప్యాటర్న్స్ కిందుంటాయి. సో, థాట్ ప్యాటర్న్స్ కిందుంటాయి. పోంగానే ఈ థాట్ ప్యాటర్న్స్ అన్నీ కలిపి ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ కింద ఫార్మ్ అవుతాయి. అది వాసన అంటారని ఇంతకుముందు తెలుసుకున్నాం. సో, ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ వాసన అండ్ ఐడెంటిటీస్. ఐడెంటిటీస్ అంటే నువ్వు దేనితో ఐడెంటిఫై అవుతున్నావు. జనరల్‌గా ప్రతి వాళ్ళు వాళ్ళ పేరుతో ఐడెంటిఫై అవుతుంటారు. వాళ్ళ క్యాస్ట్‌తో ఐడెంటిఫై అవుతుంటారు. లేదా వాళ్ళకున్న రోల్ ప్లేతో ఐడెంటిఫై అవుతుంటారు. వాళ్ళ బంధుత్వంతో ఐడెంటిఫై అవుతుంటారు. వాళ్ళు సంపాదించిన ఆస్తులతో ఐడెంటిఫై అవుతుంటారు. వాళ్ళకుండే లక్షణాలతో ఐడెంటిఫై అవుతుంటారు. ఈ ఐడెంటిఫై అవ్వటం బాండేజ్‌కి దారితీస్తుంటుంది. అంటే ఐడెంటిఫై అయిన తర్వాత దాన్ని వదులుకోవటం ఇష్టపడమనమాట. అందరూ మంచివాడు, మంచివాడు, మంచివాడు అని అని పిలిచారనుకోండి నిన్ని. నువ్వు మంచివాడు అనే దాంతో ఐడెంటిఫై అవుతావే. తర్వాత కావాలని మంచిగా నువ్వు ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తావు. అక్కడ బాండేజే ఫార్మ్ అవుతుంది. బాండేజ్ అనేది మంచి చెడు అని కాదు పాయింట్ ఇక్కడ. నువ్వు బాండేజ్ అవుతావన్నమాట. నీకెంత బాండేజ్ అవుతావంటే సపోజు ఆహ్, ఆ కోపిష్టి అస్తమానం కోపం వస్తుంది, అస్తమానం కోపం వస్తుందనుకో. నువ్వు నీకు తెలియకుండానే దానికి బాండేజ్ అయిపోయి ఉంటావు. బాండేజ్ అయ్యి దాన్ని వదులుకోలేవు. కోపం రాకపోతేనే అయ్యో! ఎలాగా అన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. ఈవెన్ సింపుల్ ఎక్స్‌పీరియన్సెస్‌లో మనకే తెలుస్తుంటుందది. అలా జరగకపోతే ఎలాగా అన్నట్టుగా. సో, ఇవి ఐడెంటిటీ అంతే. ఐడెంటిటీ బాండింగ్ అవుతాయి. బాండింగ్ అవ్వడంతో ఆగిపోదు. ఆ ఐడెంటిటీస్ ఎంటాంగిల్ చేస్తాయి. ఎంటాంగిల్‌మెంట్ నీ యొక్క బిహేవియర్‌ని అవి ఎంటాంగిల్ చేస్తాయి. నీ యొక్క స్థితిని. నీ యొక్క స్థితిని ఆ ఐడెంటిటీ ఎంటాంగిల్ చేస్తుంది. ఎంటాంగిల్‌మెంట్ అంటే సపోజు ఏ, బి అనే 2 ఎంటాంగిల్‌మెంట్ అనుకో. ఏ అనే దాని యొక్క స్థితి బి డిసైడ్ చేస్తుంటుంది. అది ఎంత దూరంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే. సో, ఈ ఎంటాంగిల్ అయిందంటే ఆటోమేటికల్‌గా ఈ ఈ ఎంటాంగిల్ అయిపోయిన ఐడెంటిటీలని కలిపేసి మొత్తం కలిపి ఒక స్ట్రక్చర్ కింద ఫార్మ్ అయితే దాన్ని మనం ఎగో అని పిలుస్తుంటాం యాక్చువల్‌గా. సో, ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్, వాసన అండ్ ఐడెంటిటీస్ ఎంటాంగిల్డ్. ఇవన్నీ కలిపి టుగెదర్ ఆర్డైన్స్ ద టెంప్లేట్. ఇవన్నీ ఆర్డైన్ చేస్తాయి. ఆర్డైన్ చేయటం అంటే ఏంటంటే విధిరాత అని చెప్పొచ్చు. అంటే అది ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాయి. సో, ఇక్కడ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ డెవలప్ చేసుకోవాల్సిందెవరు? మన బర్త్ నుండి డెత్ లోపల మన యాక్టివిటీస్ ద్వారా మనం డెవలప్ చేసుకోవాల్సింది. వాసనాసు ఎవరు డెవలప్ చేసుకోవాలి? ఓల్డ్ వాసనాస్ పోగొట్టి కొత్త వాసనాస్ కావాల్సినవి ఎలా డెవలప్ చేసుకోవాలి? మన చేతిలో ఉంది. సో, బర్త్ టు డెత్‌లో ఒక ఆపర్చునిటీ ఇస్తుందన్నమాట. ఆ ఆపర్చునిటీ యొక్క సమ్మరీ పెట్టి నువ్వు ఏ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ డెవలప్ చేసుకోగలిగావు బట్టి, నీ యొక్క వాసనాస్ బట్టి, నువ్వు దేనితో ఐడెంటిఫై అయ్యావో బట్టి, దేనితో ఎంటింగ్ అయ్యావో బట్టి, మళ్ళా నెక్స్ట్ టెంప్లేట్ తయారవుతుంది నెక్స్ట్ లైఫ్‌కి. దేని టెంప్లేట్‌లు? క్యాజువల్ బాడీ టెంప్లేట్ దాంతోని తయారవుతుంది. దాన్ని సటిల్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అంటారు. అదే యాస్ట్రల్ బాడీ దాంతోని తయారవుతుంది. ఫైన్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అని చెప్పొచ్చు. అలాగే ఫిజికల్ బాడీ కూడా దాంతోనే టెంప్లేట్ తయారవుతుంది. దీన్ని గ్రాస్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ జెనెటిక్స్ డిసైడ్ చేస్తోంది ఫిజికల్ బాడీ అనేదంటే అంతవరకే ఆ పరిధి దాకే వెళ్ళగలిగింది సైన్స్. ఇక్కడ సైన్స్‌కొచ్చేప్పటికి ఏంటంటే అథారిటేటివ్ ఎక్స్‌పెరిమెంట్ కావాలి.
అది రీప్రొడ్యూసిబుల్ అయ్యుండాలి. నెక్స్ట్ అది ప్రాక్టికబుల్ అయ్యుండాలి. బట్ ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో, ఆ లిమిటేషన్ లోబడి మనం మిగతావి చేయలేం. ఇప్పటికి కూడా జెనెటిక్స్ అంటారు గానీ, ఏదైతే అర్థం కాలేదో అదంతా జీన్స్ వల్లొచ్చిందనేస్తుంటారు. ఎక్కడ ఈ పర్టిక్యులర్ రోగానికి ఈ జీను, ఈ పర్టిక్యులర్ రోగానికి ఈ జీన్ ఉంది అని ఐడెంటిఫై అయిన డేటా ఇంకా ప్రాథమిక స్థితిలోనే ఉంది. బట్ ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నీ క్యాజువల్ బాడీ, అస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ అనేది చూసన్ అవుతుందన్నమాట. అంటే ఎన్నుకోబడుతుంది. ఎవరితో ఎన్నుకోబడుతుంది? సెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్, వాసనాస్ అండ్ ఐడెంటిక ఐడెంటిటీస్ ఎంటాంగిల్డ్. సో, వీటి వాడుతున్న పదాలన్నిటి వాటి యొక్క అర్థాలు పూర్తిగా ఒక చక్కగా ఒక మైండ్‌లో ఒక ఫోల్డర్ ఫార్మ్ అయ్యి లోపల ఉండాలి. ఉంటేనే మనకు ఫర్దర్ వీడియోస్ అర్థమవుతుంటాయి. అదర్‌వైజ్ మళ్ళా వాసన అంటే ఏంటి? ఐడెంటిటీ అంటే ఏంటి? ఎంటాంగిల్‌మెంట్ అంటే ఏంటి? ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అంటే ఏంటి? అనే పొజిషన్ వచ్చిందంటే మళ్ళా వెనక్కెళ్ళాల్సొస్తుంది వీడియో.